ఇరాన్ మీద దాడి చెయ్యబోతున్నాడు ట్రంప్ అన్నటువంటిది ఇప్పటికి 10 సార్లు పీకల దాకా వెళ్ళి, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే అది ట్రంప్ కెరీర్‌కే మైనస్ అవుతుంది. ఎందుకయ్యంటే వచ్చే ఏడాదే ఎన్నికలున్నాయి. ఇప్పటికీ అతని వలన ధరల పెరుగుదల ఇంపాక్ట్ కావచ్చు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఇంపాక్ట్ కావచ్చు, అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు, డాలర్ పతనం కావచ్చు, యూరోప్ యూనియన్ అమెరికాకి దూరం అవుతుండటం కావచ్చు, ప్రపంచ దేశాలకి విసుగు పుట్టే పరిస్థితులు ట్రంప్ ప్రవర్తనతో రావడం కావచ్చు, ఓవరాల్‌గా అమెరికా పరువే పోయింది. అమెరికన్ ప్రజలే విరక్తి చెందుతున్నారు. ఇలాంటి దశలో ట్రంప్‌ని తొలగించాలన్నటువంటి ఇంపీచ్‌మెంట్ మోషన్‌కి రేపు మధ్యంతర ఎన్నికల తర్వాత సిద్ధపడుతున్నారు. అది ఓపెన్‌గా రిపబ్లికన్స్ కూడా తేల్చి చెప్తున్నటువంటి సిట్యుయేషన్. ఆహ్, ఈ ఏది అండర్ 25థ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కిందన ట్రంప్ రిమూవల్‌కి మేము సిద్ధంగా ఉన్నామని డెమోక్రాట్ చెప్తే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కొంతమంది రిపబ్లికన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. కానీ రేపు ఓటమి కానీ లేదా ఇరాన్ విషయంలో డ్రాప్ అయినా ఆ పరిణామాలు చాలా సీరియస్‌గా ఉంటాయి.